జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 26 ఆదివారం నుండి 2025 నవంబర్ నెల 1వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: కర్కాటకములో గురువు, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు, తులారాశిలో రవి, వృశ్చికములు కుజబుధులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశం కానీ, వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కానీ, జన సహకారం బాగా సహకరించడం కానీ, ఆర్థికంగా బలం పుంజుకునే విధానం ఈ వారంలో ఉంటుంది. దశములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషించడం, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ముందుకు సాగే పరిస్థితి ఉంది. అష్టములో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనవసరంగా ఎవరితోనైనా మాట్లాడడం వల్ల అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. అష్టంలో చంద్ర సంచారం ఉంది. కొంతమంది వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అధికారుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలను కానీ, గోధుమ పిండిని కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఎక్కువ సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. ఒక కార్యక్రమాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు.
తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి కార్యక్రమాలు చేస్తారు. అభివృద్ధిని పొందగలుగుతారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, నూతన అవకాశాలను అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు. వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా కాస్త ప్రతికూల వాతావరణం ఉంది. పనివారి సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి ఉంది. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఒక్క వ్యాపార సంబంధమైన విషయంలో మీరు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఒక అసౌకర్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో కుజ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. షష్టంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని పొందుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచరించడం వల్ల స్థానచలనాలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ, తండ్రితో కానీ, అధికారులతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన ఫలితం అందుతుంది. అధికారుల నుంచి అభినందనలు, ప్రభుత్వం నుంచి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ అనుకూలంగా ఉంది. పంచమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది.
పనివారి సహకారంతో చాలా పనులు మీరు ఇబ్బందికరంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక నూతన అవకాశం కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. మనసుకు సంతోషం కలిగే విధంగా ఈ రోజంతా కూడా కాలం గడుపుతారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటున్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలు సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన ఉద్యోగాల్ని లేక ఉన్న ఉద్యోగంలో పదోన్నతులను, ప్రభుత్వం నుంచి సహాయాన్ని, తండ్రి నుంచి ఆస్తిపాస్తులను అందుకుంటారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. జనాలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బందిగా మారుతాయి కొన్ని విషయాల్లో. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదవండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని విషయాలు బాగున్నప్పటికీ ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి ప్రతినిత్యం. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో శుక్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం కూడా బాగుంది. భూ వాహన లాభాలు కూడా అనుకూలంగా ఉంది. దశములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేసి మీ బాధ్యతకు, మీరు చేసే పని విధానానికి అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. చాలా పనులు సునాయాసంగా మీరు నిర్వర్తించడమే కాక మంచి ఫలితాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. షష్టమంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మీరు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పన్నను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఇష్టంగా చేసే చాలా పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అనుకూల వాతావరణము, మీ మాటలకు విలువ పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశములో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు.
ఈ వారంలో చాలా పనులు సజావుగా ముందుకు సాగుతాయి. సప్తములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు, మనస్పర్ధలకు అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.